హలో డిఎస్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనము 8th క్లాస్ మ్యాథ్స్లో వర్గములు వర్గమూలాలు చాప్టర్లో మరికొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ ఈ చాప్టర్ నుంచి 3 వీడియోలు చేసుకున్నాం, అది కూడా ఒకసారి చూసేయండి, ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చి ముందు వీడియోలో చెప్పుకున్నాము, వర్గాలలో ఒకట్ల స్థానంలోని అంకె ఏది అన్నప్పుడు ఈ ఒక్క నంబర్ని వర్గం చేసుకొని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ 4 ఉంది కదా, 4 స్క్వేర్ అంటే 4 4 16 అంటే 6. ఇక్కడ 7 49 కాబట్టి 9, 864 కాబట్టి 4, 0 × 0 0, 2 2 4, 6 36 కాబట్టి 6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సంఖ్యల్లో దేని వర్గం బేస్ సంఖ్య సరి సంఖ్య అవుతుంది అని చెప్పారు. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 49, 9 అనేది బేస్ సంఖ్య కాబట్టి బేసే, అంటే ఇక్కడ బేస్ అయితే వర్గం కూడా బేసే అవుతుంది. సరి సంఖ్య అయితే వర్గం కూడా సరి సంఖ్య అవుతుంది. 864 కదా, లాస్ట్లో 4 వస్తే సరి సంఖ్య కదా, అదేలాగే ఇవి కూడా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఒక సంఖ్యలో ఒక 0 ఉంటే వర్గంలో 2 సున్నాలు ఉంటుంది. సంఖ్యలో 2 సున్నాలు ఉంటే వర్గంలో 4 సున్నాలు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు మనం నేర్చుకునేది ఏమి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ త్రిభుజాకార సంఖ్యల సంకలనం అన్నారు. ఇప్పుడు ఇవి త్రిభుజాకార సంఖ్యలు 1 3 6 10 15, ఇవి అలానే నేర్చుకునేయండి. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 1ని మాత్రం ఒక చుక్కగా పెట్టుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 1 2 ఇలా పెట్టుకున్నాం అనుకో, ఒక త్రిభుజం వస్తుంది కదా, మొత్తం 3 చుక్కలు, సో 3. ఇప్పుడు 1 2 3 1 2 1 ఇలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ త్రిభుజంలో వచ్చింది కదా, మొత్తం 6. ఇప్పుడు ఇక్కడ 3 అయింది, ఇప్పుడు 4 4 3 2 1. మీకు గుర్తుండడానికి ఇంత నీట్గా చుక్కలు పెట్టి చెప్తున్నా, టైం వేస్ట్ అయితే కొంచెం ఫార్వర్డ్ చేసుకునేయండి. ఇది మొత్తం ఎన్ని, 4 1 3 7 10. నెక్స్ట్ 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1. ఇది త్రిభుజం అవుతుంది కదా, ఈ మొత్తం వచ్చి 15. వీటిని ఏమంటారు, త్రిభుజాకార సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చి త్రిభుజాకార సంఖ్యల సంకలనం, సంకలనం అంటే ఏమో కూడి కదా. ఇప్పుడు ఈ 2 కూడామనుకోండి, 1 + 3 ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 అనేది పరిపూర్ణ వర్గం, అంటే 2 స్క్వేర్ వాల్యూ 4 కదా, అట్లా. ఇప్పుడు ఈ 2 కూడుకున్నాం అనుకో, 3 + 6 ఎంత, 9. 9 అంటే 3 స్క్వేర్ కదా, ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇప్పుడు ఈ 2 కూడుకుంటే ఎంత, 10 1 6 16 కదా, 16 అంటే 4 స్క్వేర్, సో ఇది కూడా పరిపూర్ణ వర్గం అవుతుంది. నెక్స్ట్ ఈ 2 కూడుకున్నాం అనుకోండి, 10 1 15 25 కదా, 25 అంటే 5 స్క్వేర్, ఇది కూడా పరిపూర్ణ వర్గం అవుతుంది. అంటే ఇక్కడ ఏమి అంటే మనకు బిట్టు, 2 వరుస త్రిభుజాకార సంఖ్యలను కలిపినప్పుడు వర్గ సంఖ్యలను పొందుతాము, అంటే వర్గం అవుతుంది అని పక్కన నంబర్ని కూడుకున్నామంటే వర్గం అవుతుంది. నెక్స్ట్ వచ్చి వర్గ సంఖ్యల మధ్య సంఖ్యలు ఏంటి, ఇది ఎట్లా అన్నప్పుడు చూడండి, 2 వరుస వర్గ సంఖ్యల మధ్య ఆసక్తికర అమరికలు ఏమైనా ఉన్నాయేమో, అంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 కదా. ఇప్పుడు ఈ 1కి 4కి మధ్యలో కూడా కొన్ని సంఖ్యలు ఉన్నాయి కదా, అవి ఏమి, 1 తర్వాత 2 3 ఉంది, మళ్ళీ 4 వచ్చేస్తుంది. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, కానివి. అంటే ఇది వర్గ సంఖ్యలు, ఇవి 2, ఇవి కానివి అనమాట. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో ఎన్ని వర్గ సంఖ్యలు కాని ఉన్నాయి అంటే 2 2 4 3 3 9. ఈ రెండిటి మధ్యలో కొన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, 4 తర్వాత 5 6 7 8, మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 నెంబర్లు. ఇవి వర్గ సంఖ్యలు కావు, ఓకేనా. మొత్తం ఎన్ని, 4. ఇప్పుడు ఇలా ఇచ్చేసి వీటి మధ్యలో ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉన్నాయి లేదా సహజ సంఖ్యలు ఉన్నాయి అన్నప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే,
ఇక్కడ ఈ రెండిట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని 2తో గుణించుకోండి. ఇప్పుడు ఇది 2 కదా, 2 ఇంటూ 2 4. ఇప్పుడు ఇది చిన్నది కదా, 1 ఇంటూ 2 1 2 2. ఓకేనా. ఇప్పుడు 4 స్క్వేరు 5 స్క్వేర్ అనుకోండి. 4 16, 5 5 25. ఈ 16కి 25కి మధ్యలో ఉండే నంబర్లు అన్నీ వర్గ సంఖ్యలు కావు. అవి ఎన్ని అన్నప్పుడు 4ని 2తో గుణించుకోండి, 8 అవుతుంది. అవి ఏమో చూద్దాం ఒకసారి. 16 తర్వాత 17, 18, 19, 20, 21, 22, 23, 24 వరకు 25 ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇవి మొత్తం ఎన్నో చూడండి. 1 2 3 4 5 6 7 8. ఇది మనము ఇవన్నీ చేయకుండా అట్లే చెప్పేసినాం. ఎలా చెప్పాము? ఈ చిన్న నెంబర్ని 2తో గుణించుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, ఇది చేసేద్దాం. ఇక్కడ చూడండి, 9 స్క్వేరు 10 స్క్వేరు వీటి మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి అన్నారు. ఇక్కడ ఏమీ లేదు, ఈ చిన్న నెంబర్ 2తో గుణించుకునేయండి. మొత్తం 18, 9 2 18. లేదంటే ఈ పెద్దదాని వర్గం నుంచి చిన్నదాని వర్గాన్ని తీసేసి మళ్ళీ అందులో నుంచి 1 తీసేసినామంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇలానే చెప్పాను, మీరు ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇది 100 కదా, 9 స్క్వేర్ అంటే 81. వచ్చిన దాంట్లో మళ్ళీ 1 తీసేయాలి. ఓకేనా. 10లో 1 పోతే 9, 9లో 8 పోతే 1. ఇందులో నుంచి మళ్ళీ 1 తీసేస్తే 18 వచ్చింది. ఇలా చేసిన 18, ఇలా చేస్తే కూడా 18 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 11 స్క్వేరు 12 స్క్వేర్ల మధ్య ఎన్ని ఉంటాయి అంటే దీన్ని 2తో గుణించుకోమన్నాను కదా, 22. నెక్స్ట్ ఇక్కడ 100 స్క్వేరు 101 స్క్వేర్, దీన్ని 200. ఎన్ని ఉంటాయి? వర్గ సంఖ్యలు కానివి ఎన్ని ఉంటాయంటే 200. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 90 స్క్వేరు 91 స్క్వేర్ అన్నారు. దీన్ని 2తో గుణించుకున్నామంటే 180 సహజ సంఖ్యలు ఉంటాయి. సహజ సంఖ్యలు అన్నా చెప్పొచ్చు, లేదంటే వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 1000 స్క్వేరు 1000ని 1 స్క్వేర్ ఉంది, 2000. దీన్ని 2తో గుణించుకున్నామంటే 2000. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ బేస సంఖ్యల సంకలనం అన్నారు. ఇప్పుడు మనకి బేస సంఖ్యలు తెలుసు కదా, 1 3 5 7 9 11 13 15. ఇవన్నీ ఏమివి? బేస సంఖ్యలు కదా. దీన్ని వీటి మొత్తం అంటే 2 వరుస పక్కన పక్కనే ఉండాలన్నమాట. వీటి మొత్తం అనేది వర్గం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఈ 2 కూడుకున్నాం అనుకోండి, 1 1 3 ఎంత? 4 కదా. 4 అంటే 2 స్క్వేర్, కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 3 కూడుకున్నాం అనుకో, 1 2 3. ఈ 3 కూడకుండా 3 స్క్వేర్ అని వేసామనుకోండి, 3 3 9 అవుతుంది. అంటే ఈ మొత్తం ఎంత అంటే 5 1 3 8, ఇది 1 9 కదా. ఒకవేళ 7 వరకు ఈ మొత్తం ఎంత అన్నప్పుడు 7 10 16 కదా. అలా కాకుండా 1 2 3 4 అంటే వరుసగా 1 2 3 4 కాబట్టి 4 స్క్వేర్ = 16. లేదా మీరు ఈ మొత్తాన్ని వేసుకొని కూడుకోవచ్చు. 1 3 5 7 ఈ మొత్తాన్ని కూడినారంటే 16 వస్తుంది. ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 6 నెంబర్లు ఉన్నాయి. అంటే 6 6 36. ఈ మొత్తం ఎంత అన్నప్పుడు 6 స్క్వేర్ అంటే ఎన్ ఇక్కడ ఉంది చూసారా, n బేసి సహజ సంఖ్యల మొత్తం n స్క్వేర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా లేదు, ఈ మొత్తాన్ని మీరు కూడుకుంటే కూడా మీకు ఎంత వస్తుందంటే 36. చూద్దామా. 1 3 5 7 9 11. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఈ 2 కూడితే 10, ఈ 2 కూడితే ఎంత? 10 20 25, ఇది 1 26 10 36. ఓకే.
ఇక్కడ ఉండేవి ఇవి పరిపూర్ణ వర్గాలు అవునా కాదా కనుక్కోండి అన్నారు. 121 అంటే 11 11లో 121 కదా, కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం. 55 అనేది 5 × 11 కాబట్టి ఇది కాదు. 81 అంటే 9 9లో 81 కాబట్టి అవుతుంది ఇది. 49 7 49 కాబట్టి పరిపూర్ణ వర్గం అవుతుంది. 69 అనేది కాదు. దీన్ని ఎలా చేయాలి ఈ మెథడ్లో అంటే మనము బేస్ సంఖ్యలు చిన్నగా ఉండే చెప్తాను మీకు ఈజీగా ఉండేకి. బేస్ సంఖ్యలు తీసుకుంటూ రావాలి. ఫస్ట్ 1 తీసేస్తే 48 అవుతుంది. మళ్ళీ 48లో 3 తీసామనుకో 40 అవుతుంది. 45 ఈ 45లో మళ్ళీ 5 అంటే ఇవి బేస్ సంఖ్యలు. 45 తీస్తే 40 అవుతుంది. ఈ 40లో నుంచి మళ్ళీ 7 తీసేయాలి. అప్పుడు ఎంత అవుతుంది 33. 33లో నుంచి 9 తీసేయాలి. ఎంత అవుతుంది 10 9 1 24 అవుతుంది. మళ్ళీ 24లో 11 తీసేసామంటే 3 13 అవుతుంది. ఈ 13లో నుంచి నెక్స్ట్ బేస్ సంఖ్య ఏది 11 తర్వాత 13. 13లో 13 పోతే 0. ఈ విధంగా బేస్ సంఖ్యలు తీసుకుంటూ వచ్చేస్తాం అనుకోండి, లాస్ట్లో 0 వస్తే అది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఈ ప్రాసెస్లో కనుక్కోవాలి. ఈ మెథడ్ని ఫాలో కావాలంటే. లేదు అంటే మనకు తెలిసిన మెథడ్లో అవుతుందా కదా చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో వరుస సహజ సంఖ్యల మొత్తము, 2 వరుస సరి లేదా బేసి సహజ సంఖ్యల లబ్ధము, వర్గ సంఖ్యల్లో మరికొన్ని అమరికలు నేర్చుకుందాం. ఆ తర్వాత వీడియోలో మనం అభ్యాసంలోకి వెళ్దాం. ఓకేనా, ఎవ్రీడే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈజీగా కంటెంట్ అనేది కంప్లీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బాయ్.